नमस्ते बच्चों, आइए हम 9वीं कक्षा के प्रकृति की सीख के बारे में जानकारी ली है। उसमें चार लाइन के पद्य के बारे में जानकारी ली है। वो पद्य क्या है? पर्वत के बारे में और समुद्र के बारे में हमें जानकारी ली है। पर्वत और समुद्र हमें क्या कहता है, इसके बारे में हमें जानकारी ली है। और आइए यहाँ पर और एक चार लाइन चार पाई दिया है। समझ रहे हो क्या कहती है? उठ उठ गिर तरल तरंग। समझना माने हमें जो मालूम कर देना है, यानी पहचाना है, उसे समझना। समझ रहे हो क्या कहती है? उठ उठ उठना, इसकी माने क्या है? यानी हमें खड़े खड़े होकर जान लेने। गिर तरल तरंग माने क्या है? या लहर। तरंग माने क्या? इसकी शब्द क्या है? लहर। यानी यह कह रही है उठ उठ गिर तरल तरंग। भर लो अपने दिल में। भरना माने टू फिल। भरना माने इसका माने शब्द अर्थ क्या है माँ? भरना टू फिल। भरना। भर लो अपने दिल माने हार्ट, हृदय। दिल माने हार्ट, हृदय। दिल में मीठे यानी मीठे मृदुल उमंग माने लहरें, उत्साह। और मृदुल यहाँ तरंग किस तरह? देखिए और एक बार पद्य। समझ रहे हो क्या कहती है? उठ उठ गिरे तरल तरंग। लहर भर लो अपने दिल में मीठे मृदुल उमंग। यहाँ समुद्र के बारे में बताया गया है। यानी समुद्र के जो लहरें होते हैं, वो लहरें इस तरह का आ रही है, वो उठ कर यानी किनारे आकर और अंदर चले जाती है। समुद्र के जो लहरें होती है वो बाहर आकर है और चट्टानों को ढक लेती है और फिर वापस अपने अंदर चली जाती है। इसी तरह लहर करने के ये तरल तरंग यानी लहरें हमें ऐसा बताती है अपने हृदय में मीठी यानी मीठी गुड़ शक्कर ऐसा डाल कर नहीं, अच्छी सोच यानी अच्छा विचार भर लेने को कहती है। ఇక్కడ సముద్రం గురించి మనకు చెప్పడం జరుగుతుందమ్మా। ఇక్కడ సముద్రపు యొక్క అలలు అన్నమాట ఎలా ఉన్నాయంట? సముద్రపు యొక్క అలలు సమజ్ రహే హో. సమజ్నా అంటే అర్థం ఏంటమ్మా? మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఏమని? క్యా కహతి హే, ఏం చెప్తుందో. ఆ సముద్రం యొక్క అలలు ఏ విధంగా చాలా ఫోర్స్ తో బయటకు వచ్చేసి మొత్తం అన్నమాట ఒడ్డుని తాకి మన లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయో ఆ తరంగాలు మనల్ని ఏమని చెప్తున్నాయంట? మన మనసులో ఆ సముద్రం ఏ విధంగా లోతుగా ఉందో, తన ఏ విధంగా అలలతో అంత హుషారుగా ఉత్సాహంగా ఉందో, మనం కూడా మన మనసులో తీయని ఉత్సాహాన్ని సంతోషాన్ని నింపుకోమని చెప్పేసి ఈ సముద్రపు యొక్క అలలు మనకి చెప్తున్నాయంట. ఇది దేని గురించి చెప్పుకుంటాం మనము? ప్రకృతికి సిగానే ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల గురించి. అంతకుముందు మనము ప్రీవియస్ క్లాస్ లో మనము పర్వతం అంటే కొండ గురించి, మరి సముద్రపు యొక్క అల గురించి మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా సముద్రపు యొక్క అలలు సముద్రం గురించి చెప్పుకున్నాం మనము. దాంట్లో ఇక్కడ కూడా 4 లైన్లు ఉన్నటువంటి ఒక పోయిన చార్పై ఉంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ సముద్రపు యొక్క గొప్పతనం అన్నమాట. సో సముద్రపు యొక్క అలలు ఏ విధంగా మనకి ఒడ్డుకు వచ్చేసి చాలా ఫోర్స్తో చాలా సంతోషంతో చూడండి. మనం ఇంట్లో ఏదైనా ఆ రోజు మనకి విశేషత ఏదైనా ఉంది, ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయినా బర్త్డే అనుకోండి, చాలా ఉత్సాహంతో కలిసి మన పనులు గబగబా చకచక చేసేస్తూ ఉంటాము. ఎందుకని? మనకి సంతోషం నిండి ఉంటుంది. సో ఇక్కడ సముద్రపు అలలు ఎలా ఉన్నాయంట? ఏ విధంగా ఫోర్స్తో అవి బయటికి వచ్చేసి కొట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయో, మనం కూడా మన మనసులో సంతోషం ఉత్సాహం అనేటువంటి దాన్ని నింపుకోమని మనం ఎవరి నుంచి చేసుకోవాలంటే సముద్రపు యొక్క అలల నుంచి మనము నేర్చుకోమని అని వాటిని చూసి మనము అవలంబించమని అని వాటిని అనుసరించమని చెప్పేసి ఇక్కడ మన సముద్రపు అలలు మనకు చెప్తున్నాయని చెప్పేసి పోయంలో మనకి సోహనాథ్ ద్వివేది ప్రకృతి యొక్క సీక్ అనేటువంటి వాటిని మనకి ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ కహతి హే. పృథ్వీ అంటే ఏంటి అర్థము? ఎర్త్, భూమి. పృథ్వీ దీని యొక్క పర్యాయవాచి శబ్దం ఏంటమ్మా? పృథ్వీకి పృథ్వీ యానే ధరతి. ఏంటమ్మా? ధరతి, భూమి అన్నమాట. పృథ్వీ మానే ధరతి. పృథ్వీ కహతి హే. కహనా మానే బోల్నా, చెప్పటం అన్నమాట. టు టెల్. కహనా అంటే ఏంటి? టు టెల్, చెప్పటం. సో చెప్పటం పృథ్వీ చెప్తుంది. నిజంగా ఈ సముద్రపు అలలు మరియు పర్వతాలు ఇవన్నీ మనకు చెప్తున్నాయా? నిజంగా చెప్పటం కదా, అవి మాట్లాడతాయా? మరి ఎలా ఇది అంటే
కవి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని వీటి ద్వారా అన్నమాట, సముద్రపు యొక్క అలల ద్వారా, తర్వాత నదుల ద్వారా, పర్వతాల ద్వారా, భూమి ద్వారా మనకి తన మనసులో ఉన్నటువంటి మంచి విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ పాఠంలో ఇలా ఇవ్వటం జరిగింది. చూడండి ఇక్కడ ఏముంటుంది, పృథ్వీ కహతి ధైర్య నా చోడో, ధైర్యాన్ని విడవద్దు అని. ధైర్యం అంటే ఏంటమ్మా, బ్రేవ్ అనమాట, చాలా డేర్ అనమాట. సో ధైర్యం అనేటువంటిది, ధైర్యంగా ఉండటం అనేది మనము దేన్ని చూసి ఫాలో అవ్వాలంటే, అవలంబించాలంట భూమిని. ఎందుకని భూమిని చూసి ఫాలో అవ్వాలి మనం? భూమి మీద ఎంత బరువైతే ఉందో, అంటే భూమి ఏం చేస్తుంది, శతాబ్దాల తరబడి మనకి భూమి పుట్టిన దగ్గర నుంచి అనేక బరువులని, అనేక సునామీని, అనేక భూకంపాలని, అనేక తుఫాన్లని అది భరిస్తూనే ఉందన్నమాట. సో మనం కూడా ఎలా ఉండాలంట, మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా పగలు తర్వాత రాత్రి ఎలా ఉంటాయో మానవుని యొక్క జీవితంలో కష్టం తర్వాత సుఖం. కానీ మనుషులు ఏం చేస్తారు, ఏదైనా ఒక కష్టం రాగానే కుంగిపోవటం అనమాట. అయ్యో నా అన్ని కష్టాలు ఇంకెవరికి లేవు, నా జీవితం వేస్ట్ అని చెప్పేసి మనం చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాము, నిరాశ నిస్పృహలో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఏదో వాళ్ళు ఒంటరితనంతో ఫీల్ అవుతూ ఇదవుతూ ఉంటారు అనమాట. సో అలా కాకుండా భూమి ఏ విధంగా తన పైన ఇంత బరువు ఉన్నప్పటికీ కూడా, ఎంత బరువు, సముద్రాలు, తర్వాత కొండలు, తర్వాత జలపాతము, తర్వాత హ్యూమన్ బీయింగ్స్, తర్వాత ఇన్సెక్ట్స్, ఇంకా అనేక రకాలైనటువంటి వాటిని కూడా తన బరువు తన పైన ఎంత బరువు ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో దాన్ని నేను ఇంత బరువు మోయలేను అని చెప్పేసి వదిలిపెట్టట్లేదు. సో అదేవిధంగా మనం ధైర్యం అనేటువంటి, ధైర్యం కిస్సే देखना चाहिए, किससे अवलंबिंचना चाहिए, धरती से, यानी जो धरती सदियों से अपने पर रहने वाले पेड़ और जलपात, समुद्र इसी तरह का वह ढोती है अपना, उसी तरह हम धैर्य ना खोने की बात कवि ने किससे लेने को कहा है, धरती से लेने को कहा है. कितना ही हो सिर पर भार, कितना ही हो सिर पर. మన మామూలుగా ఇళ్ళ దగ్గర కూరగాయలు లేదా ఏదైనా అమ్మటానికి వచ్చినప్పుడు వాళ్ళు పైన తట్ట అనమాట, బుట్టలు కానీ తట్ట కానీ తలపైన పెట్టుకొని బరువు మోస్తూ ఉంటారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రాగానే చాలా బరువుగా ఉంటుంది అది. అయితే మనం ఎంత బరువు అయితే మొయగలుగుతామో అంతే బరువుని మనం మన నెత్తి మీద పెట్టుకొని ఉంటాం అన్నమాట. మొయలేనటువంటి బరువుని మనం మొయలేం కదా, అంత భారాన్ని మనం మొయలేం కదా. సో ఆ బరువు అంటే వాళ్ళు అమ్ముతూ పోయేటప్పటికి ఏమవుతుందంటే అది ఈజీ అవుతుంది. సో మనం కితనా హీ హో సిర్ పర్ భార్, కితనా హీ హో, కితనా అంటే మన తల పైన ఎంత భారం ఉన్నప్పటికీ, ఎంతైనా, కితనా హీ అంటే ఎంతైనా అనేటువంటి మీనింగ్ అన్నమాట. కితనా హీ హో ఎంత బరువు ఉన్నప్పటికీ, సిర్ పర్, సిర్ यानी सर, तला, हेड. सिर इसका शब्दार्थ क्या है माँ, सिर तला हेड. कितना ही हो अपने सिर पर भार, भार यानी बोझ. भार इसकी मानी क्या है माँ, भार इसकी मानी शब्दार्थ, भार इसका शब्दार्थ क्या है, भार इसका शब्दार्थ बोझ. कितना ही हो इसके सिर पर भार यानी बोझ. हमारे सिर पर कितना भी बोझ होने पर भी हम नहीं छोड़ना चाहिए, यानी हमें धैर्य नहीं छोड़ना चाहिए. नभ कहता है, नभ इसका शब्दार्थ क्या है, नभ का आकाश. नभ का शब्दार्थ क्या है माँ, आकाश यानी गगन. इस तरह हम पर्यायवाची शब्द लिख सकते हैं. नभ कहता है, कहना माने टूटे चपटम अन्नమాట. नभ कहता है ఆకాశం చెప్తుంది. ఫైలో ఇతనా, ఫైల్నా టు స్ప్రెడ్ అన్నమాట. ఎలా ఆకాశం ఏ విధంగా భూమి ఎంత ఉందో ఆకాశం కూడా అంతే व्याप्त होकर यानी फैल कर रहता है, व्याप्त होकर होता है. ढक लो तुम सारा संसार, ढकना यानी टू स्प्रेड अన్నమాట. ढक लो तुम सारा संसार, ढकना यानी व्याप्त होना, व्याపించడము. ढक लो यानी व्याप्त होना. ढक लो तुम सारा संसार, सारा संसार माने पूरा, सारा माने पूरा, संसार यानी संसार माने दुनिया, ప్రపంచము, दुनिया, संसार माने దునియా, ప్రపంచము. ఫస్ట్ శబ్దార్థాలు అన్నమాట. కఠినమైనటువంటి శబ్దార్థాలు మనము చూడాలి. మనం పోయిటరీలో వచ్చేసి పోయంలో వచ్చినట్లయితే మనకి మీనింగ్స్ కనుక తెలిసినట్లయితే ఈ పోయిమ్స్ అనేటువంటివి చాలా ఈజీగా మనకి అర్థమవుతాయి. సో ఫస్ట్ పోయంలోనేమో సముద్రపు యొక్క అలలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి, సముద్రపు యొక్క అలలు ఏం చెప్తున్నాయి అనేటువంటిది మనకి ఈ సెకండ్ పోయంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పోయంలో మనకి ఏం చెప్తున్నారంటే భూమి మీద, భూమి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అవలంబించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. पृथ्वी कहती है धैर्य ना छोड़ो, कितना ही हो सिर पर भार.
మన తలపైన ఎంత భారం ఉన్నప్పటికీ కూడా భూమి ఏ విధంగా అయితే మోస్తుందో మనం కూడా అంతే కష్టకాలంలో కూడా అంతే ధైర్యంతో ఉండాలి అని చెప్పేసేటువంటి భావాన్ని మనం భూమి నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి కవి యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ నబ్ కహతా హై ఫైలో ఇతనా. నబ్ కహన, నబ్ అంటే ఏంటి? ఆకాశం. ఆకాశం భూమి ఉన్నంత వరకు చక్కగా ఆకాశం కూడా అంతే మొత్తం అన్నమాట, టు ఫిల్ అన్నమాట, స్ప్రెడ్ అయి ఉంది. సో మన మనసులో ఉన్నటువంటి మంచితనము, మంచి ఆలోచనలు, ఈ మంచి అనేటువంటిది అందరి మీద వ్యాపింపచేయాలి. ఏ విధంగా మనం కొంచెం పర్ఫ్యూమ్ని మన బట్టల మీద వేసుకుంటే ఆ రూమ్ మొత్తం బయటికి వెళ్తే చుట్టుపక్కల మొత్తం ఎలా వ్యాపించి ఉంటుందో అలా వ్యాపించటము అనేటువంటిది, తన ప్రభావాన్ని చూపించటము అనేది దేని నుంచి మనము చూడాలంట? ఆకాశం నుంచి. ఆకాశం ఏ విధంగా భూమి ఉన్నంత వరకు, అంటే భూమి ఎంత పర్సంటేజ్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఆకాశం కూడా పైన అంతే వ్యాపించి ఉంది. సో మంచి భావాన్ని కలిగి ఉండడం, మంచిని వ్యాప్తి చేయటం అనేది మనం దేని నుంచి అవలంబించాలి, శిరసావహించాలని కవి యొక్క ఉద్దేశము. ఆకాశం నుంచి వ్యాప్తమునా అనే సారా సంసార ప్రపంచం మొత్తము మన మంచి గురించి, మనం మంచి పనులు చేసినట్లయితే ప్రపంచం మన గురించి చెప్తుంది. మనం చెడు పనులు చేసినా ప్రపంచం చెప్తుంది. కానీ దీనికేమో మంచి ప్రతిఫలితం ఉంటుంది, దానికేమో చెడు అనమాట, చెడు దగ్గరలో ఉంటుంది. అర్థమైందమ్మా? ప్రకృతికి సీక్ మనకి పద్యంలో, ప్రకృతి సీక్ అనేటువంటి పద్యంలో మనకి సోహన్లాల్ ద్వివేది చాలా చక్కగా ప్రకృతి యొక్క వర్ణన గురించి చాలా చక్కగా చెప్పాడు. మీరు మీ యొక్క पाठ्य पुस्तक यानी आपने पाठ्य पुस्तक निकालिए और गृह कार्य के रूप में ये पद्य जैसे है पद्य एक या दो बार लिखकर गृह कार्य के रूप में रखिए और अपने जो कठिन शब्दार्थ है यानी जो पद्य में चारपाई में यानी पद्य में जो कठिन शब्द है ना, आपको ना समझ आने वाले जो शब्द है वो लिखिए और आपके स्टडी मटेरियल यानी उसमें शब्दार्थ है उसे पढ़िए और लिखिए, समझिए। आपको ना समझ में आने पर ऑनलाइन क्लास आते हैं, आपको जो भी समस्या है उसके बारे में बातचीत कीजिए और अगली जानकारी दीजिए। यानी हमें प्रकृति से कविता के बारे में हमें सोहनलाल द्विवेदी जी अच्छी तरह अपने मन की भावों को बताया है। यहाँ पहला पद्य में ऐसा बताया है कि पहला पद्य में क्या बोल के वो समुद्र यानी पहाड़ जैसा ऊंचा बनकर रहता है, हम भी अपने अच्छे कामों से सर उठाकर ऊंचा बनकर रहना। एक व्यक्ति के लिए सर उठाना तो गर्व का चिन्ह है। इसी तरह पर्वत कहता है मैं जैसा खड़ा हूँ, मैं जैसा ऊंचा हूँ, उसी तरह आप अपने अच्छे कामों से और अपने अच्छे चरित्र से उसी तरह खड़े कर रहना चाहिए। यानी पहाड़ से हमें लेने को कहता है और समुद्र के जो लहरें होती है वह जिस तरह अपने दिल में जो अच्छी सोच कर रही है, अच्छी सोच यानी हमें लहरों से लेने को कहता है। यानी समुद्र से क्या? अच्छे विचार यानी संतोष यानी उत्साह भर लेने को। जैसा समुद्र अच्छे विचार और संतोष उत्साह अपने दिल में रखने को कहता है, उसी तरह हम समुद्र के जैसा ही हमारे मन में उत्साह संतोष रखने को हमें कवि ने कहा है। और तीसरा पद्य आकर पृथ्वी के बारे में कहा है, यानी सदियों से पृथ्वी अपने ऊपर रहने वाला भार को ढोती रहती है, यानी अपना बोझ रखती है। इसी तरह हम पर जितना भी भार होने के कारण ही हम धैर्य ना छोड़ने के लिए कवि ने कहा है। ये धैर्य ना छोड़ने की बात किससे लेने को कहा है? किसे देखकर सीखने को कहा है? धरती को देखकर सीखने को कहा है। और आकाश यानी नभ से क्या बोलने को कहा है? नभ जिस तरह अपने अच्छाई को जैसा व्याप्त करता है, उसी तरह हम अच्छाई यानी अपना अच्छापन, अपने अच्छे विचार प्राप्त करने के लिए हमें आकाश यानी गगन से सीखने को कहता है। आप अपने ये पाठ्य पुस्तक पृष्ठ संख्या 18 और 19 ये पाठ पढ़िए और कठिन शब्दार्थ पढ़िए, गृह कार्य के रूप में कठिन शब्दार्थ लिखिए। यानी आप जब पाठ्य पुस्तक निकाल कर पढ़ते हैं तो आप हिंदी सरल से पढ़ सकते हैं। अगले पाठ के बारे में अगले कक्षा में बताएंगे। धन्यवाद।